హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఒక్క ట్రిప్లోనే కాశీ, అయోధ్య, మహాబోధి టెంపుల్స్ని కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఐఆర్సిటీసీ టూరిస్ట్ ప్యాకేజ్ మీకోసమే అనమాట. అయితే సెప్టెంబర్ 9th రోజు మనకి తమిళనాడులోని తిరునెల్వేలి నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అనేది బయలుదేరబోతుంది అనమాట. ఇది మన తెలుగు స్టేట్స్లో విజయవాడ అండ్ గూడూరులో కూడా ఈ స్టాప్స్ ఉన్నాయన్నమాట మనకి ఈ ట్రైన్ ఎక్కడానికి. ఈ టూరిస్ట్ ప్యాకేజ్ అనేది మనకి 8 nights 9 days ఉంటుందన్నమాట. ఈ 9 daysలో మనం ఏమేమి ప్లేసెస్ చూస్తామంటే మహాబోధి టెంపుల్ అనమాట. అంటే మన బుద్ధుడికి జ్ఞానం వచ్చిన టెంపుల్ అనమాట ఇది. అండ్ విష్ణుపాద టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇంకా అన్నపూర్ణమ్మ అమ్మవారి టెంపుల్, కాశీ విశాలాక్షి, కాలభైరవ టెంపుల్, ఇవన్నీ కవర్ చేస్తామన్నమాట. ప్రయాగ్రాజ్కి వచ్చేసరికి ఏంటంటే మనము త్రివేణి సంగమంలో మనము స్నానాలు చేయటం అనేది ఉంటుంది. అండ్ మనము పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తామన్నమాట. అండ్ మెయిన్గా ఈవినింగ్ పూట మనకి గంగా హారతి అనేది ఉంటుందన్నమాట. అయోధ్యలో మనము రామ మందిరం దర్శించుకుంటాం అన్నమాట. ఐఆర్సిటీసీ వాళ్ళు ఈ టూరిస్ట్ ప్యాకేజ్ని 3 categories కింద డివైడ్ చేశారనమాట. ఎకానమీ, స్టాండర్డ్, ఇంకా కంఫర్ట్ క్లాస్ అనమాట. ఏంటంటే ఎకానమీకి వచ్చేసరికి నాన్ ఏసీ స్లీపర్ క్లాస్లో ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. స్టాండర్డ్కి వచ్చేసరికి అంటే ఏసీ క్లాస్లో ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ 3rd ఏసీలో ఉంటుందన్నమాట. అండ్ కంఫర్ట్కి వచ్చేసరికి 2nd ఏసీలో ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. టికెట్ కాస్ట్లు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఎకానమీ నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ ఏంటంటే 16,900 అనమాట. అదే 3rd ఏసీ స్టాండర్డ్ క్లాస్కి వచ్చేసరికి 31,000 అనమాట ఒక్కరికి. అదే కంఫర్ట్ క్లాస్ అంటే 2nd ఏసీలో ట్రావెలింగ్ అయితే 43,500 ఒక్కరికి. సో ఇందులో అకామిడేషన్ కూడా ఎలా డివైడ్ చేస్తున్నారంటే 16,900 టికెట్ తీసుకున్న వాళ్ళకి, ఎకానమిక్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే షేరింగ్లో ఒక్క రూమ్లో 5 members ఉంటారనమాట. అదే స్టాండర్డ్లో అంటే 31,000 టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే షేరింగ్లో ఒక్క రూమ్లో 3 ఉంటారనమాట. ఎట్ ద సేమ్ టైం మనకి కంఫర్ట్లో కూడా ఒక్క రూమ్లో 3 ఉండే అవకాశాలే ఉంటాయి. కానీ మోస్ట్లీ మనకి స్టాండర్డ్ రూమ్స్ కంటే కొద్దిగా ప్రీమియంగా ఉంటాయన్నమాట ఆ రూమ్స్. అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు స్టాండర్డ్ ఇంకా కంఫర్ట్ రూమ్స్ షేరింగ్కి. కాకపోతే మనకి ఎకానమిక్ క్లాస్లో మాత్రం ఏమవుతుందంటే నాన్ ఏసీ రూమ్స్ ఇస్తారు. 5 ఉంటారనమాట ఒక్క రూమ్లో. ఈ ప్యాకేజ్లోనే మనకి ఏంటంటే టీ, బ్రేక్ఫాస్ట్, వెజ్ లంచ్, వెజ్ డిన్నర్, ఇంకా మనం సైట్ సీయింగ్కి వెళ్ళడానికి క్యాబ్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్, మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఐఆర్సిటీసీ టూరిస్ట్ మేనేజర్స్, ఇంకా సేఫ్టీ కోసం పోలీసులు అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఈ టూరిస్ట్ ప్యాకేజ్లోనే మనకు అకామిడేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను చెప్పాను కదా క్లాసెస్ వైజ్గా మనకి డివిజన్ ఉంటుందన్నమాట. ఎకానమీ అంటే నాన్ ఏసీ రూమ్ ఉంటుంది. అదే స్టాండర్డ్ ఇంకా కంఫర్ట్ అయితే ఏసీ రూమ్స్ వస్తాయి అన్నమాట షేరింగ్ బేసిస్లో. అదే మీరు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఏమవుతుందంటే సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్స్ మనమే తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్స్లో మనకి ఏదైనా నచ్చలేదు, మనకు కంఫర్టబుల్గా లేదు, మాకు వేరే ఫెసిలిటీస్ కావాలంటే వాటికి మాత్రం మనమే పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాశీ, అయోధ్య టూరిస్ట్ ప్యాకేజ్ గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ కంప్లీట్గా చూసి బుక్ చేసుకోండి. ఫస్ట్ మనము ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది కదా. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టూరిజం అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వారణాసి అని టైప్ చేయండి. వారణాసి మన ప్యాకేజ్లో వారణాసి కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అందుకే వారణాసి అని టైప్ చేశాను. ఇక్కడ ఏంటంటే వారణాసి అనే ఆప్షన్ వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. అప్పుడు మనకు ప్యాకేజెస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కాశీ యాత్ర అనేది ఒకటి ఉంటుంది, ఆప్షన్ చూసుకోండి. సెప్టెంబర్ 9th ఓపెన్ అవుతుంది అనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. సెప్టెంబర్ 9th మనకి సెప్టెంబర్ 9th ఇదిగోండి సెప్టెంబర్ 9th ఇదిగోండి కాశీ యాత్రది. ఇక్కడ మనకి ఏంటి కాశీ, గయా, ప్రయాగ్రాజ్ అంటే త్రివేణి సంగమం అంటే ప్రయాగ్రాజ్ అనమాట. ఇక్కడ మనకి అయోధ్య కూడా ఉంది. ఇదే అనమాట మన ప్యాకేజ్. 9th September 2026కి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ అప్కమింగ్ డేట్ ఆఫ్ జర్నీ 9th September 2026. ఇక్కడ డ్యూరేషన్ 8 nights 9 days అనమాట. ప్యాకేజ్ కోడ్ ఇది. ఒరిజిన్ ఇక్కడ తమిళనాడులో ఈ స్టాప్లో మనం ఎక్కాలన్నమాట. అండ్ మనకి తెలుగు స్టేట్స్లో మనకి గూడూరు ఇంకా విజయవాడ కూడా ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో మీరు ఇంకా ఈ డీటెయిల్స్ కోసం ఇంకా క్లియర్గా ఈ ప్యాకేజ్ కోసం డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా,
దీని మీద ట్యాప్ చేస్తే మనకు కంప్లీట్గా టూర్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏం ప్యాకేజెస్లో ఏం ఇంక్లూడ్ అవుతున్నాయి, ఏం ఇంక్లూడ్ అవ్వట్లేదు. మనము ఒకవేళ ట్రావెల్ చేయాలనుకుంటే మనం పర్సన్కి ఎంత మనం కట్టాలి అనేది ఇక్కడ అంత క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఎకనామీ అయితే మనకి 16,900 నుంచి స్టార్ట్ అవుతుంది. స్లీపర్ క్లాస్ అనమాట, ఇది ఏసీ కాదు, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ అంటే థర్డ్ ఏసీ కిందకు వస్తుంది, 31,000 పర్ పర్సన్కి. అండ్ సుపీరియర్ అంటే సెకండ్ ఏసీ అనమాట, కంఫర్ట్ క్లాస్ కిందకు వస్తుంది. సో దానికైతే 43,500 అనమాట పర్ పర్సన్కి. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ప్యాకేజ్ కనుక మీరు తీసుకుంటే మీరు ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తారో అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా మీరు ఈ ప్యాకేజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ ఉందంటే మనకి ఇంకా టికెట్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఒకవేళ టికెట్స్ అయిపోయి ఉంటే మనకు బుక్ నవ్ అనే ఆప్షన్ రాదు అసలు. సో మీరు కనుక ఈ ప్యాకేజ్ మీరు యూస్ చేసుకోవాలి, వెళ్ళాలి, ఈ కాశీ యాత్రకి వెళ్ళాలనుకుంటే మాత్రం దీన్ని యూస్ చేసుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.